అన్నీ చూస్తుంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ రాజకీయంగా ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, గత ప్రభుత్వంలో ఏవైతే అన్యాయాలు అరాచకాలు చేసిన వాళ్ళందరినీ ఈరోజు కాపాడుతున్నారు అంటే వీళ్ళనే ఈ అరాచకాలను ప్రశ్నిస్తూ మీలో ప్రజలలో ఉద్యోగాలను రగిలించింది ఎవరు? టీడీపీ, జనసేన పార్టీలే కదా. ఇప్పుడు ఈ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజలందరినీ మోసం చేసినట్లే కదా, మీలాంటి వాళ్ళని కూడా మోసం చేసినట్లే కదా. ఒకటి చెప్తా, ఇక్కడ మొట్టమొదటిసారిగా నా పైన వైసీపీ గుండాలు దాడి చేసినప్పుడు మా ఇంటి పైన నన్ను వెంటనే మాట్లాడి జూమ్ కాల్లో నాకు ధైర్యం చెప్పి మీ వెంట మేము ఉంటామంటూ భరోసా ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఓకే. కానీ మాకు ఆ విధంగా ఏర్పడినటువంటి ఆ బంధము నేను గత 5 సంవత్సరాలు కంటిన్యూ చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ పూలే లేబర్ రైట్స్ ఫోరం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లోన కొన్ని వందల పబ్లిక్ మీటింగ్స్ పెట్టాను. ఎంతోమంది వ్యక్తులకు ఇన్స్పిరేషన్గా నిలిచి అందరికీ ధైర్యం చెప్పి ప్రతి చోట తిరిగి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడడానికి వాళ్ళకు ధైర్యం ఇచ్చారు. ఒక న్యాయమూర్తిగా, న్యాయం తెలిసిన వాడిగా ప్రతి ఒక్కటి ప్రజల్లోకి తీసుకెళ్ళాం. చాలా పోరాటం చేశాం. ఆ పోరాట ఫలితమే ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఇంత మెజార్టీ రావడం అన్నది కూడా కాదనేటువంటి వాస్తవం. మరి అటువంటి నన్నే మోసం చేశారా కూటమి ప్రభుత్వము అని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహపడట్లేదు. నన్ను మోసం చేశారు, నన్ను వాడుకున్నారు, నా దళిత కార్డును వాడుకున్నారు, నా పైన జరిగిన ప్రతి దాడిని వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు. నా ప్రాణాలని, నా కుటుంబ ప్రాణాలని పణంగా పెట్టి నేను నిజాయితీగా నేను పోరాటం చేస్తే ఈరోజు వీళ్ళు పెద్దిరెడ్డి ఇచ్చిన మూటలకు అమ్ముడుపోయి అదే పెద్దిరెడ్డిని కాపు కాస్తున్నారంటే ఆనాటి జగన్మోహన్ రెడ్డి రాక్షస ప్రభుత్వానికి ఈనాటి కూటమి శకుని ప్రభుత్వానికి తేడా ఏమిటని నేను కూడా అడుగుతున్నా. ఒక బాధితుడిగా, ఒక సర్వం కోల్పోయిన వాడిగా నేను ఆర్థికంగా నష్టపోయాను, శారీరకంగా నష్టపోయాను, మానసికంగా సుమారుగా 62 రోజులు జైల్లో ఉన్నా. ఒక జడ్జి 62 రోజులు జైల్లో గడపడం ఎక్కడ అవినీతి చేసి కాదు, ఎక్కడ డబ్బులు తీసుకొని జడ్జిమెంట్ చెప్పి నేను జైలుకి వెళ్ళలేదు. ఒక అన్యాయాన్ని ప్రశ్నించినందుకు, దళితులపై జరుగుతున్న దాడులను ప్రశ్నించినందుకు ఒక మీడియా పరంగా రాజద్రోహం కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి నన్ను 62 రోజులు జైల్లో పెట్టి